సో ఇప్పుడు మనం ఈసీఈకి సంబంధించిన ల్యాబ్లో ఉన్నాము. దీనికి బాస్ ల్యాబ్ అని అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? యాజ్ వి నో బాస్ అనేది టాప్ ఎలక్ట్రానిక్ కానివ్వండి, రోబోటిక్స్ కానివ్వండి, దీనికి సంబంధించిన హోమ్ అప్లయన్సెస్ కానివ్వండి, ఇలాంటి వాటికి నంబర్ 1 ఉంది మార్కెట్లో మ్యానుఫ్యాక్చరర్గా. సో దీనికి ఎందుకు ఈ నేమ్ ఇచ్చారంటే ఈ ల్యాబ్కి, సో ఆ కంపెనీతో ఈసీఈకి సంబంధించిన స్టూడెంట్స్ ఈసీఈకి సంబంధించిన కోర్స్ అనేది కొలాబరేట్ చేశారు జీడీ గోయింకా యూనివర్సిటీ వాళ్ళు. సో ఇక్కడ ఈ కంపెనీలో ఇప్పుడు వర్క్ చేయడానికి వాళ్ళు యాడ్ ఆన్ కోర్సెస్ ఇచ్చి సర్టిఫికేషన్స్ కూడా ఇస్తున్నారు త్రూ బాష్ కంపెనీ. సో ఇక్కడ చూసుకుంటే ఈసీఈ వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద యాడెడ్ బెనిఫిట్ అనే చెప్పొచ్చు. ఇక్కడ స్టడీస్ కంప్లీట్ చేసుకొని దే కెన్ టేక్ సమ్ ఇంటర్న్షిప్ వర్క్ ఓవర్ దేర్ అండ్ ఆల్సో సర్టిఫికేషన్ కూడా తీసుకోవచ్చు బాష్ నుంచి. వాళ్ళు 8 సర్టిఫికేషన్స్ ఇస్తారు బాష్ కంపెనీ వాళ్ళు స్టూడెంట్స్కి. సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది స్టూడెంట్స్. సో ఇది చూసుకుంటే ఇక్కడ అన్ని వైరింగ్స్, మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్సే ఉన్నాయి చాలా వరకు. సో ఫైనల్లీ ఇదండి ఈసీఈకి సంబంధించిన బాష్ ల్యాబ్ గురించి. బట్ ఇక్కడ ఒకటైతే నన్ను చాలా యూనిక్గా అట్రాక్ట్ చేసింది, చిట్టి ది రోబో. సో ఇక కమింగ్ అప్ డేస్లో మనకి ఏఐ అనేది, రోబోటిక్స్ అనేది చాలా బూమ్లో ఉండే సబ్జెక్ట్ కాబట్టి, సో ఇక్కడ చూసుకుంటే మనకి బాష్ కంపెనీ వాళ్ళు రోబోటిక్స్లో కూడా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళతో కొలాబరేట్ అవ్వడం వల్ల ఇక్కడ చిట్టిది రోబో ఉంది. సో మనకి ఇంకా కమింగ్ అప్ డేస్లో రోబోటిక్స్ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇది మంచి ప్లస్ అది.